హాయ్ అండి అందరికీ. సో చాలామంది కొద్దిగా అంటే మన ఈ బ్యాటంలో బిజినెస్ మ్యాటర్లో ఉండి కూడా కొద్దిగా డౌట్స్ ఉన్నాయి సార్ ఎట్లా అని ఫస్ట్ ఆల్రెడీ అడుగుతారు. తర్వాత మళ్ళీ కూడా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఫోన్లో చెప్పమంటారు. సో ఫోన్లో చెప్పని వీలు కాదు కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను నేను. సో మీరు చూసుకోవచ్చు క్లియర్ కట్గా, మీకు అర్థమైపోతుంది బిజినెస్ ప్లాన్ అన్నమాట. సో మన దాంట్లో వచ్చేసి టోటల్గా 2 కిట్స్ ఉంటాయి, 7790 అలాగే 12290 అన్నమాట. సో దీనికి వచ్చేసి మన కంపెనీ 50 పీవీ ఇస్తుంది, అలా దీనికి వచ్చేసి 100 పీవీ ఇస్తుంది. ఓకేనా. సో మన దాంట్లో టోటల్గా 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి సార్. అయితే దీనికన్నా ముందు మనం ఏ జాబ్ చేసినా బిజినెస్ చేసినా మనకి ఇన్కమ్ ఎప్పుడు వస్తుందండి? జాబ్ అయితే 30 డేస్ వస్తుంది, బిజినెస్ అయితేనేమో అది వాళ్ళ ఇష్టం. అది 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ చూసుకుంటారు. సో మన దానిలో వచ్చేసి టోటల్గా మనకి ఇన్కమ్ అనేది ఎవ్రీ 12 అవర్స్కి మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే మిడ్ నైట్ 12 AM టు మధ్యాహ్నం 12 అంటే 12 PM ఈ మధ్యలో మనం బిజినెస్ చేయగలిగితే ఈవినింగ్ 4 PM కల్లా అమౌంట్ అకౌంట్లో పడిపోతుంది. సో ఎవరు రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి మనం ఆర్డర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్గా అకౌంట్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగే మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి మళ్ళీ మిడ్ నైట్ 12 గంటల వరకు. మరి ఈ టైంలో బిజినెస్ చేస్తే ఎప్పుడు వచ్చేస్తుంది అమౌంట్ మనకి? మళ్ళీ మార్నింగ్ 4 గంటల కల్లా అమౌంట్ అకౌంట్లో పడిపోతుంది. ఇది డ్యామ్ షూర్ అండి. సో మనకి అయితే అకౌంట్ డీటెయిల్స్ ఇస్తామో అకౌంట్లోకి డైరెక్ట్ అందులోనే డిడక్షన్ అందులోనే పడిపోతాయి అన్నమాట. అందులోనే అమౌంట్ వచ్చేస్తుంది. సో మనం ఏమంటున్నాం మనం ఇక్కడ? సో మన దాంట్లో టోటల్గా 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఓకేనా. అందులో మొదటి వచ్చేసి అవేర్నెస్ బోనస్, అలాగే రెండేది వచ్చేసి ఫ్యామిలీ బోనస్, అలాగే మూడోది వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్. ఓకేనా సార్. అయితే ఓన్లీ కొత్త వాళ్ళకు ప్రస్తుతానికైతే ఈ మూడైతే యాక్టివేషన్లో ఉంటాయి, తర్వాత 1 by 1 అన్నీ వస్తూ ఉంటాయి. సో మనం ఏమంటున్నాం అంటే మన దాంట్లో బిజినెస్లోకి రావాలంటే అసలు మెయిన్ కండిషన్ ఏంటి అంటే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది సార్. ఎందుకంటే మనం ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేసినా ఏమైనా జాబ్లోకి పోవాలన్నా కూడా వాళ్ళు అడుగుతారు రిక్వైర్మెంట్. ఏమైనా అడుగుతారు? మీరు ఎంత చదువుకొని ఉన్నారు, ఎంత హైటు, ఎంత వెయిట్ అనే కాన్సెప్ట్లో అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. అంటే అది ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమం అది. సో అలాగే మన దాంట్లో కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. అది ఏంటంటే 150 పీవీ మ్యాచ్ చేయాలి. అంటే 150 పీవీ అనేది మనము ముందు కంపెనీకి బిజినెస్ చేయగలగాలి. సో మరి ఏ విధంగా ఉంటుంది 150 పీవీ అనేది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు అంటే దీని ద్వారా మీకు చూపిస్తాను. ఓకేనా సార్. 150 పీవీ రిక్వైర్మెంట్. సో మరి 150 పీవీ ఏ విధంగా చేయాలి? ఎందుకంటే మనది వచ్చేసి బైనరీ సిస్టమ్ అండి. ఒకసారి క్లియర్గా చూడండి. సో ఇక్కడ మెయిన్గా ఉన్నారు ఎవరు? ఎక్స్ అనే పర్సన్ అనుకుందాం. ఓకేనా. అలాగే మనకు వచ్చేసి బైనరీ సిస్టమ్ లెఫ్ట్ టు రైట్ ప్రకారంగానే ఉంటుంది కదా. సో ఈ విధంగా లెఫ్ట్ ఉంటుంది, ఇది లెఫ్ట్ టీము, ఇది రైట్ టీమ్. ఓకేనా. ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ బి అనే పర్సన్ ఉన్నాడు. ఓకేనా సార్. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఏ అనే పర్సన్ ఏం చేసినట్టే ఫ్యామిలీ కోసం ఆలోచించిండు. ఒక 100 పీవీ కిట్ అంటే డబుల్ కిట్ తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, డబుల్ కిట్ తీసుకున్నాడు. మరి ఇతను ఏం చేసిండు? బి అనే పర్సన్ ఫ్యామిలీ కోసం కాకుండా ఒక సింగిల్ తన కోసం అని ఒక 50 పీవీ కిట్ తీసుకున్నాడు, సింగిల్ కిట్. ఓకేనా. సో మనకి ఎంత మనకు బిజినెస్ అయింది? ఇక్కడ 100 పీవీ మ్యాచ్ అయింది, ఇక్కడ 50 పీవీ మ్యాచ్ అయింది. మనకు కావాల్సింది ఎంత? 150 పీవీ మ్యాచ్ కదా. సో ఇది మనం కంప్లీట్ చేయగలిగితే అప్పుడు మనకు ఎలిజిబుల్ క్రైటీరియా కంప్లీట్ అయినట్టు. సో అప్పుడు మన కంపెనీ ఏం చేస్తుంది అంటే మనకు 500 రూపీస్ మనకి ఇస్తూ కంపెనీలోకి వెల్కమ్ చెప్తుంది. దీన్ని వెల్కమ్ బోనస్ అంటాం మనం. ఓకేనా. కంపెనీలోకి వెల్కమ్ చెప్తుంది, ఇంకా మీరు కంపెనీలోకి రావచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అని. ఓకేనా సార్. అర్థమైంది కదా. సో మనం ఏమంటున్నామంటే ఈ 100 పీవీకి కానీ 50 పీవీ కానీ నో టైం లిమిట్ సార్. ఇది 1st తారీఖు పడవచ్చు, ఇది 30 తారీఖు పడవచ్చు, ఎప్పుడన్నా కానీ మ్యాచింగ్ చేసుకుని అమౌంట్ ఇచ్చేస్తుంది. అలాగే 50 ఇతరులకు పడవచ్చు, ఈ 100 ఇతరులకు పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎలాంటి కండిషన్స్ అయితే ఏం లేవు అనమాట. సో ఇది పడి నెలకైనా 2 నెలలకైనా కానీ ఇక్కడ మన మ్యాచింగ్ అయ్యిందంటే మనకి ఎలిజిబిలిటీ కంప్లీట్ అయిపోయినప్పుడు మనకి 500 రూపీస్ వస్తూ మన కంపెనీ వెల్కమ్ చెప్తుంది. సో ఇదంతా అండర్స్టాండింగ్ అయిపోయారు కదా. సో నెక్స్ట్ ఏంటంటే అవేర్నెస్ బోనస్. అవేర్నెస్ బోనస్ ఏబి మీన్స్ అవేర్నెస్ బోనస్. మళ్ళీ అవేర్నెస్ బోనస్ ఏ విధంగా వస్తుంది? సో అవేర్నెస్ బోనస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మళ్ళీ చూడండి. సో ఇది వచ్చేసి మళ్ళీ బైనరీ సిస్టమే కాబట్టి ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్, మళ్ళీ
ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్ అనుకుందాం. ఓకేనా? సో ఇతను ఏమనుకుందాం, ఇది సి అనుకుందాం, ఇతను డి అనుకుందాం, ఇతను ఈ అనుకుందాం, ఇతను ఎఫ్ అనుకుందాం. ఓకేనా? రైట్. మనకు కావాల్సింది ఏంటి? అవేర్నెస్ బోనస్. అవేర్నెస్ బోనస్ అంటే ఇప్పుడు సి అనే పర్సన్ ఏం చేసినంటే ఒక 100 పీతో తీసుకోండి ఫ్యామిలీ కిట్ కదా, ఫ్యామిలీ కోసం ఆలోచించిన ఒక 100 పీ తీసుకున్నాడు. ఈ డి అనే పర్సన్ ఏం తీసుకోలేదు, ఈ అనే పర్సన్ ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఎఫ్ అనే పర్సన్ కూడా 100 పీవి తీసుకున్నాడు ఫ్యామిలీ కోసం ఆలోచించి. మరి మనకి మ్యాచింగ్ ఇన్కమ్ అనేది అవేర్నెస్ బోనస్ అనేది మ్యాచింగ్ ఇన్కమ్తో వస్తుంది అనమాట. సో మరి మ్యాచింగ్ ఎంత అయింది మనకు? 100 మ్యాచింగ్ అయింది. అంటే లెఫ్ట్ టు రైట్ రెండు కలుపుకుంటేనే మ్యాచింగ్ అంటాం మనము. సో ఈ పాయింట్ ఆఫ్ ఇలా 100 పీ ఇక్కడ వచ్చింది, లెఫ్ట్ రైట్లో వచ్చింది, 100 పీ లెఫ్ట్లో వచ్చింది. మనకు అవేర్నెస్ బోనస్ మనకి ఎంత వస్తుంది? సో ఒక పాయింట్ ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. అవేర్నెస్ బోనస్లో 1 పీవీ ఈక్వల్ టు 10 రూపీస్. అలాగే ఫ్యామిలీ బోనస్లో 1 పీవీ ఈక్వల్ టు 50 రూపీస్ అనమాట. సో దీని మీదనే మన బిజినెస్ మొత్తం నడుస్తుంది ఇప్పుడు. సో మనకి ఇప్పుడు 100 మ్యాచ్ అయింది కాబట్టి అవేర్నెస్ బోనస్ ఏ విధంగా వస్తుంది? ఓకేనా? అవేర్నెస్ బోనస్ 100 ఇంటూ మనం ఎంత అన్నాం అవేర్నెస్ బోనస్లో 10 రూపీస్ అంటే 1000 రూపాయలు. అంటే 2 పెద్ద కిట్లు కానీ మనం సేల్ చేస్తే అంటే మ్యాచింగ్ అవుతే మనకు 1000 రూపీస్ మనకు వస్తాయి. ఇది అవేర్నెస్ బోనస్. సో దీనికి నో టైం లిమిట్. ఇది 1 తారీఖు పడవచ్చు, 30 తారీఖు పడవచ్చు, ఎప్పుడు పడ్డా కానీ మ్యాచింగ్ చేసుకుని మనకి ఇన్కమ్ ఇచ్చేస్తుంది. బట్ ఫ్యామిలీ బోనస్ అనేది ఆ విధంగా కాదు. ఫ్యామిలీ బోనస్ అనేది ఒక చిన్న కండిషన్ అనుకోవచ్చు, లేదంటే కంపెనీ రూల్ అనుకోవచ్చు. ఏంటంటే ఈ ఫ్యామిలీ బోనస్ అనేది ఏదైనా సరే రెండు ఐడీస్ అంటే ఇది కానీ ఏదైనా కానీ ఒకటే సెషన్లో పడాలి. ఇక్కడ చూడండి, ఏదైనా ఒకే సెషన్లో పడాలి. అంటే 12 అవర్స్ లోపలనే 2 ఐడీలు పడాలి. ఏ విధంగా పడాలి? సపోజ్ మనకి ఈ సెషన్ ఇది అనుకుందాం, మధ్యాహ్నం సెషన్ అనుకుందాము. ఈ 100 పీవీ అనేది 1 PM పడింది సార్. ఇది అంటే మధ్యాహ్నం 1 గంటకి ఈ ఐడి పడింది. ఈ ఐడి మళ్ళీ ఎప్పుడు పడాలి? మళ్ళీ నైట్ 12 అవర్స్లో, మళ్ళీ నైట్ 12 లోపే ఈ ఐడి పడాలి. అంటే ఎగ్జాంపుల్ ఇది 11 PM పడింది అనుకుందాం, అంటే నైట్ 11 గంటలకు ఈ ఐడి పడింది అనుకుందాం. అప్పుడు 2 ఒక సెషన్లో పడేటే కదా, అప్పుడు మనకు ఫ్యామిలీ బోనస్ వస్తుంది. ఒకవేళ ఈ ఐడి మనకు 11 o'clock పడలేదు, రేపు మళ్ళీ మార్నింగ్ పడింది, అప్పుడు ఓన్లీ అవేర్నెస్ బోనస్ మాత్రమే వస్తుంది, ఫ్యామిలీ బోనస్ రాదు. మరి ఎలా సార్? మరి ఒక ఐడి కోసం మరి మనం 5,000 రూపాయలు అంటే మళ్ళీ ఫ్యామిలీ బోనస్ ఒకవేళ ఇప్పుడు మనకు ఒకటి సెషన్లో పడితే 100 పీ మ్యాచ్ అయితే ఫ్యామిలీ బోనస్ ఎంత వస్తుంది? ఒకసారి మీరు చూసుకోండి. ఎంత మ్యాచింగ్ ఉంది మనకు? 100 ఇంటూ ఎంత అన్నాం? 50 రూపీస్. 50 అంటే ఎంత? 5,000. ఓకేనా? మొత్తం మనకు ఆ రోజు అవేర్నెస్ బోనస్ ప్లస్ ఫ్యామిలీ బోనస్ రెండు కలుపుకొని మనకి వస్తాయంటే 6,000 రూపాయలు వస్తాయి. ఏది? ఈ 2 లొకేషన్లో పడితే అవేర్నెస్ వస్తుంది, ఫ్యామిలీ బోనస్ వస్తుంది. ఒకవేళ ఈ ఐడీలో ఒకే సెషన్లో పడలేదు, 2 వేరు పడ్డాయి, అప్పుడు ఓన్లీ అవేర్నెస్ బోనస్సే వస్తుంది. మరి ఎట్లా సార్ ఒక ఐడి కోసం 5,000 రూపాయలు లాస్ అవుతున్నాం అంటే మనం ఏం చెప్తామంటే కస్టమర్కి ఎవరికైనా సరే అతను మనకు డాక్యుమెంట్ ఇచ్చి అలాగే అమౌంట్ ఇచ్చిన తర్వాతకి ప్రోట్రానికే మినిమం 5 days పడుతుంది, 5 to 7 days పడుతుంది. ఈ 5 to 7 days లోపల మనం ఇంకో ఐడి వెతుక్కోవాలి. ఆ 5 days లోపల ఇంకో ఐడి కానీ వస్తే ఆ 2 కలిపి ఒకటేసారి మనము యాక్టివేషన్ చేయగలిగితే అప్పుడు మనకు 6,000 రూపాయలు వస్తుంది. సో ఇదన్నమాట. సో మరి డబల్ కిట్ 2 సేల్ చేస్తే మరి 6,000 వస్తుంది. మరి అలాగే 50 పీవీది సేల్ చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు మనం 50 పీవీ గురించి చూసుకుందాం. ఓకేనా? రైట్. అవేర్నెస్ బోనస్ 50 ఇంటూ 10 కదా, 500. అలాగే ఫ్యామిలీ బోనస్ 50 పీ మీన్స్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ డి అనే పర్సన్ ఒక 50 పీ తీసుకుండు సింగిల్ కిట్, ఇతను ఒక 50 పీ తీసుకుండు, అంటే లెఫ్ట్ రైట్ ఎంత మ్యాచ్ అయింది? మనకు 50 మ్యాచ్ అయింది. అప్పుడు ఫ్యామిలీ బోనస్ ఎంత వస్తుంది అంటే 50 ఇంటూ 50 అంటే 2,500. మొత్తం ఎంత అయింది? 3,000 అయింది. సో ఇదనమాట ఫ్యామిలీ బోనస్. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాగా గమనించండి. మీరు డబల్ కిట్ 12,300 పెట్టి మీరు డబల్ కిట్ తీసుకుంటే మీరు ఎంత ఇస్తుంది మీ కంపెనీ? 2 సేల్ చేయగలిగితే అంటే 12,300 చెప్పిన మీరు రెండు కానీ సేల్ చేయగలిగితే ఎంత అవుతుంది కంపెనీకి? ఎంత? 24,600 అవుతుంది. ఎగ్జాంపుల్ అనుకుందాం, 24,600 బిజినెస్ చేస్తే మీకు కంపెనీ ఎంత ఇస్తుందండి? 6,000 రూపాయలు ఇస్తుంది. చూడండి సార్, 6,000 రూపాయలు. 25% మార్జిన్ ఇస్తుంది సార్ కంపెనీ. 25% మార్జిన్ ఇచ్చే కంపెనీ, అది వితిన్ 12 అవర్స్లో 4 అవర్స్లో అకౌంట్ వేసే కంపెనీ ఎక్కడ లేదండి ఇండియాలో. కాబట్టి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. 25% మార్జిన్ ఇచ్చే కంపెనీ ఎక్కడ లేదు, అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. అయితే సార్ ఓకే బాగానే ఉంది, అసలు ఒక్క ఐడి మీద రోజు మొత్తం మీద ఎంత క్యాపింగ్ తీసుకోవచ్చు అది మీరు ఇప్పుడు చూడండి. మీరు ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఒక్క ఐడి ఓన్లీ ఇక్కడ మన దాంట్లో ఒక్క పాన్ కార్డ్ ఒకటే ఐడి అండి. ఒక్క పర్సన్కి ఐడి కావాలంటే ఓన్లీ ఒక్క పాన్ కార్డ్ మీద ఒక్క ఐడి మాత్రమే వస్తుంది అట్లా. సో మరి ఒక్క ఐడి మీద చూసుకుంటే
అవేర్నెస్ బోనస్ అనేది ఎంత వస్తుంది? 10,000 సార్. ఇది కట్ ఆఫ్ ఇంకా. మరి 10,000 అంటే ఇక్కడ ఒక 10 100 పీవీలు అనుకుందాం, ఇక్కడ ఒక 10 100 పీవీల వరకే మన కంపెనీ 10,000 రూపాయలు ఇస్తుంది. 11 100 పీవీ పడితే అది కంపెనీకి వెళ్ళిపోతుంది. మనకు ఓన్లీ కట్ ఆఫ్ 10,000 మాత్రమే. మరి ఫ్యామిలీ బోనస్ వచ్చేసి 5,000. 5,000 ఏంటంటే ఈ 100 పీలు ఉన్నాయి కదా, దాంట్లో ఓన్లీ ఒక్క 100 పీకి మాత్రమే ఫ్యామిలీ బోనస్ వస్తే మిగతా అంతా అవేర్నెస్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ మూడోది మీకు చెప్పలేదు సార్. మీకు టీం బాగా పెరిగిపోయింది ఫ్యూచర్లో, అంటే 1 మంత్ 2 మంత్స్ లేకపోతే 5 మంత్స్ అనుకుందాం, మీకు టీం బాగా పెరిగిపోయింది. మీకు సంబంధం లేకుండా మీ టీం సేల్స్ ద్వారా ఇక్కడ ఒక 5 సేల్స్ కానీ, ఇక్కడ ఒక 5 సేల్స్ కానీ, మనకు తెలియకుండా ఏదో ఒక సెషన్లో 12 అవర్స్ సెషన్ మనకు 5 ఏళ్ళు కన్నా పడితే మన కంపెనీ ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి, పర్ఫార్మెన్స్ బోనస్ కింద మళ్ళీ 3,000 రూపాయలు కంపెనీ ఇస్తుంది మనకి. సో మరి ఇక్కడ అది కూడా మనం యాడ్ చేసుకుందాం. పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత? 3,000. ఓకేనా? మొత్తం ఎంత అయిందండి? 18,000 అయింది కదా. ఈ 18,000 అనేది ఓన్లీ ఒక సెషన్కి వచ్చే క్యాపింగ్ మాత్రమే. మనకి ఎన్ని సెషన్స్ అన్నాం రోజు? మనకు డైలీ 2 సెషన్స్. ఇక్కడ చూడండి 2 సెషన్స్. మరి మనకు వచ్చిన ఇన్కమ్ ఏంది? ఓన్లీ 1 సెషన్కి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 సెషన్ అంటే అది 36,000 రూపాయలు అవుతుంది కదా. సో మరి 36,000 రూపాయలు చొప్పున నెల రోజులకు వేసుకుంటే ఎంత అవుతుందండి? 10,80,000 కదా. ఇది ఏముంటుందంటే చూడడానికి బాగానే ఉంటుంది, చెప్పడానికి బాగానే ఉంటుంది, బట్ చేస్తే అర్థమవుతుంది అనే కాన్సెప్ట్లో కొంతమంది అనుకుంటారు. ఎంబడే నాకు అర్థమైంది మీ మైండ్లో. బట్ మనం ఏమంటున్నామంటే, సార్ మనకి 36,000 రూపాయలు చెప్పడం నాకు అవసరం లేదు స్టార్టింగ్ కాబట్టి, మనం డైలీ ఒక 6,000 అనుకుందాం. జస్ట్ మనం ఒక 2 డబల్ సేల్ చేయగలిగితే 6,000 ఇంటూ 30 రోజులు వేసుకోండి, ఎంత అవుతుంది సార్? 1,80,000 అవుతుందండి. సార్ ఇది కూడా కొద్ది పెద్ద ఇన్కమే అనుకుందాం, కొద్ది కష్టం సార్ స్టార్టింగ్ అనుకుంటే. జస్ట్ సింగిల్ కిట్ అనుకుందాం, 3,000 రూపాయలు చొప్పున అనుకుందాం. 3,000 రూపాయల చొప్పున 30 రోజులు వేసుకున్నా కూడా 90,000 వస్తుంది. ఇది చిన్న ఇన్కమా సార్? బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఒకటేంటంటే సార్, మనం వర్క్ స్టార్ట్ చేయాలి అంతే. స్టార్టింగ్ కొద్ది ఇబ్బంది ఉండొచ్చు, బట్ ఫ్యూచర్లో మాత్రం ఇది మనం ఏదైతే అనుకున్నామో ఇది 100% సాధ్యమవుతుంది. సో ఇదన్నమాట. ఇది వచ్చేసి ఒక్క ఐడి మీద చేసే బిజినెస్. సో అందరూ ఆల్రెడీ నెట్వర్క్లో ఉన్నారు కాబట్టి అందరికీ ఏం అర్థమవుతుంది, నెట్వర్క్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రైప్యాడ్ సిస్టమ్ అంటాం దీన్ని. అంటే 3 ఐడీల మీద వర్క్ చేస్తే మనకు ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అది ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ అనుకుందాం, ఇక్కడ ఏ అనుకుందాం, ఇక్కడ బి అనుకుందాం. దీని ఏమన్నా మనం ట్రైప్యాడ్ సిస్టమ్ కదా, రైట్. బట్ బాగా గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు నేను చెప్పబోయే ట్రైప్యాడ్ సిస్టమ్ అనేది మీకు ఎలిజిబిలిటీ అయిపోయినాక, అంటే ఎలిజిబిలిటీ అయిపోయింది, కంపెనీలోకి బిజినెస్లోకి అడుగు పెట్టిర్రు, అప్పుడు మీకు ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనే ప్రకారం ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఏ అనే పర్సన్ ఏం చేసిండండి, ఒక 100 PV తీసుకున్నాడు ఫ్యామిలీ కిట్ కదా. ఇక్కడ బి అనే పర్సన్ ఏం చేసిండు, 100 PV తీసుకుండు ఫ్యామిలీ కిట్. సో మనం ఇక్కడ ఎక్స్ అనే పర్సన్కి ఎంత వస్తుంది? 6,000 రూపాయలు వస్తుంది కదా. ఒకటే సెషన్లో 2 ఐడీలు వేస్తే 6,000 రూపాయలు వస్తుంది కదా. సో అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇద్దరు అనుకుందాం. ఇక్కడ లెఫ్ట్, ఇది రైట్. ఇది సి అనుకుందాం, ఇతను డి అనుకుందాం, ఇతను ఈ అనుకుందాం, ఇతను ఎఫ్ అనుకుందాం. ఇతను ఏం చేసాడు, ఇతను 100 PV తీసుకోండి ఫ్యామిలీ కిట్ కోసం, ఇతను కూడా 100 PV తీసుకోండి ఫ్యామిలీ కోసం. సో 100 మ్యాచ్ ఇతనికి ఎంత వచ్చింది? ఇతనికి ఒక 6,000 రూపాయలు వచ్చింది కదా, రైట్. ఇతనికి ఒక 100 PV అనుకుందాము, ఇతను ఒక 100 PV అనుకుందాం. ఇతనికి ఎంత వస్తుంది? ఇతనికి కూడా 6,000 రూపాయలు వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఉన్నాక ఈ 2 రిఫరెన్స్ అయితే కంపల్సరీ మీరే తీసుకురావాల్సిందే కదా. ఎందుకంటే 2 రిఫరెన్స్ తీసుకొస్తే మన బిజినెస్ ముందరికి వెళ్ళిపోతుంది. నేను ఏమంటున్నానంటే, ఈ 2 రిఫరెన్స్ ప్లేస్లలో ఇది మీ ఐడియా, ఇది మీ ఐడియా. అప్పుడు మీకు ఎంత వస్తుంది సార్ ఇన్కమ్? ఈ 6,000 మీవే, ఈ 6,000 మీవే, ఈ 6,000 మీవే, అంటే దాదాపు 18,000 రూపాయలు వస్తుంది. దీన్ని ట్రైప్యాడ్ సిస్టమ్ అంటాము. సో మీరు 18,000 చొప్పున వేసుకుంటే ఇంకా మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒక్క ఐడి మీద 36,000 రూపాయలు చొప్పున వేసుకుంటేనే మనకు ఎంత వచ్చింది? 10,80,000 వచ్చింది. మనం ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ట్రైప్యాడ్ సిస్టమ్ మీద పనిచేసి ఎంత వస్తుంది సార్? 10 10 10 అంటే 30 మళ్ళీ 8 గంటల 16 అంటే 31,60,000 వస్తాయి. సో ట్రైప్యాడ్ సిస్టమ్ అనేది పనిచేస్తే. కాకపోతే ఇక్కడ మీరు ఏం బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే బిజినెస్ చేయాలంటే మెయిన్ ఐడికి మనకు అమౌంట్ రావాలి కాబట్టి దీన్ని మూవ్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనకి ఇన్కమ్ అనేది మనకు మెయిన్ ఐడికి రావాలి కాబట్టి దీన్ని మూవ్ చేసుకోవాలి. అంటే మనకి ఏదైనా సరే బిజినెస్ ఈ ఐడిలో ఫామ్ చేసుకోవాలి, ఈ బిజినెస్ కింద బాగా, అంటే ఈ ఐడి మీద బాగా ఫోకస్ చేయాలి,
దీంట్లో ఈ ఐడి మీద బాగా ఫోకస్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ 2 ఫోకస్ బాగా చేస్తారో, ఇక్కడ ఒక 100 మెంబర్స్ అనుకుందాము, ఇక్కడ ఒక 100 మెంబర్స్ అనుకుందాం. ఈ 100 మెంబర్స్ బాగా ఎస్టాబ్లిష్ చేసినాక మీకు సంబంధం ఉండదు ఇంకా వీళ్ళతో. అంటే మాకు ఎక్స్ అనే పర్సన్తో సంబంధం లేదు, మేమే సొంతంగా చేసుకుంటాము అనుకున్నప్పుడు, అప్పుడు ఈ రెండింటి మీరు వదిలిపెట్టేసి అప్పుడు దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. అప్పుడు మీకు ఏమవుతుంది, అంతకుముందు ఒక్క అడికి అమౌంట్ రావచ్చు, ఎప్పుడైతే ఈ 2 మీరు స్టార్ట్ చేస్తారో అప్పుడు 3 అడిలకు ఇన్కమ్ వస్తుంది. ఈ 3 అడిలకు ఇదేంటంటే జస్ట్ ఒక 1 ఇయరా లేకపోతే 6 మంత్స్ అనేది తర్వాత స్టార్ట్ అవుతుంది వర్క్, కానీ బట్ ఇన్కమ్ మాత్రం 100% జనరేట్ అవుతుంది. వితిన్ 4 అవర్స్లో అకౌంట్లో పడిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా ఇండియాలో ఎక్కడ కూడా మనకు వితిన్ 12 అవర్స్లో అమౌంట్ మనం బిజినెస్ చేస్తే 4 అవర్స్లో అమౌంట్ ఇచ్చే కంపెనీ ఎక్కడ లేదు, అదొక పాయింట్. అలాగే 25% మార్జిన్ ఇచ్చే కంపెనీ ఇండియాలో ఎక్కడ లేదండి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, బాగా ఆలోచించండి. ఇంతకు మించిన మనకు బిజినెస్ ప్లాట్ఫామ్ ఎక్కడ దొరకదు. మరి బిజినెస్ బాగానే ఉంది సార్, ప్రొడక్ట్ పరిస్థితి ఏంటి సార్? మన బిజినెస్లో 80% వరకు ప్రొడక్టే చేస్తుంది, ఓన్లీ 20% మాత్రమే మనం చేయాలి. అంటే మనం ఏం చేయాలి, జస్ట్ మన కస్టమర్ని చూజ్ చేసుకొని అక్కడికి వెళ్ళి మనం ఓన్లీ వాళ్ళకు అవేర్నెస్ మాత్రమే మనం ఇవ్వాలి. ఆ 20% వరకు మాత్రమే మనం చేస్తాం, మిగతా 80% వరకు మొత్తం ప్రొడక్టే చేస్తుంది. ఎట్లా చేస్తుంది అంటే మనం వాళ్ళ మీద ఫిజికల్ చేస్తాం, కథం అక్కడ వాళ్ళు పడిపోతారు. అక్కడ వర్క్ ఏం చేసింది, ప్రొడక్టే చేసింది కదా. తర్వాత మీరు ప్రొడక్ట్ తీసుకుంటారు, రిజల్ట్ వస్తుంది. అది ఇప్పుడు వర్క్ ఎవరు చేసిర్రు, ప్రొడక్టే చేసింది. అదేవిధంగా మార్కెట్లోకి పోయిర్రు, మళ్ళీ మీకు బిజినెస్ స్టార్ట్ అయింది. అప్పుడు ప్రొడక్ట్ ఎవరు వర్క్ చేస్తున్నారు, ప్రొడక్టే వర్క్ చేస్తుంది. ఎందుకంటే మీకు రిజల్ట్ వచ్చింది కాబట్టి మీరు ఇంకోళ్ళకి ప్రమోషన్ చేయబోతున్నారు. సో అదేవిధంగా చూసుకుంటే టీం అనేది 1 by 1 పోతుందంటే మెయిన్ కేవలం ప్రొడక్ట్లో దమ్ ఉంది కాబట్టి మనం ముందరికి వెళ్తున్నాము. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం కాదండి హీరో, ప్రొడక్టే హీరో. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. ఇంతకు మించిన ప్లాట్ఫామ్ నాకు తెలిసి ఎక్కడ దొరకదు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో. అలాగే మన కంపెనీ ఓనర్ వచ్చేసి మన డాక్టర్ సాగర్ జోషి గారు, దాదాపు 16 సంవత్సరాల అనుభవం ఉందన్నమాట దీంట్లో, మ్యాగ్నెటిక్ థెరపీలో. ఇంతకుముందు ట్రేడింగ్ మార్కెట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చి 3.5 years అవుతుంది. అంటే మార్కెట్ మొత్తం ఖాళీ ఉంది. సో ఎక్కడైతే మన మార్కెట్ ఖాళీ ఉంటుందో అక్కడే మన ప్రతాపం చూపించాలి. మనము ఒక్క 36 months అంటే 3 years మనం మార్కెట్లో ఉండగలిగితే ఆటోమేటిక్గా వితిన్ 3 years తర్వాత మనం ఎక్కడ ఉంటామో మీరు ఆలోచించండి. ఆంధ్ర తెలంగాణలో బిజినెస్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో మొత్తం మీద ఒక 5,000 మంది డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎక్కువ లేరు. ఇప్పుడు అర్థం చేసుకోండి. సో వండర్ఫుల్ కాన్సెప్ట్ ఇది, వండర్ఫుల్ కాన్సెప్ట్ అంటే వండర్ఫుల్ కాన్సెప్ట్. సో దీన్ని ఎవ్వరు మిస్ అవ్వద్దు. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు కూడా ముందుకు వెళ్దాం, అందరం కలిసి చేద్దాం, అందరం సక్సెస్ అవుదాం. ఓకేనా? జై ఈబైటోరియం. థ్యాంక్ యూ సో మచ్.